నర్మదా ప్రేమ ప్లాన్ లో ఇరుక్కుని అందరి ముందు తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పిన శ్రీవల్లి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే విశ్వ ఇటు అమూల్య మధ్య ప్రేమ రాయబారం నడిపింది. అమూల్యను తీసుకెళ్లి విశ్వకు అప్పగించింది. వల్లి అన్న విషయం తెలుసుకున్న వేదవతి అయితే చాలా కుమిలిపోతుంది. అమూల్య దగ్గరికి వెళ్ళి ఆ విషయం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తట్టుకోలేకపోతుంది. ఇంకా గదిలోకి వెళ్ళిపోయి ఎంతగానో కుమిలిపోతుంది. ఎందుకంటే కోడలని నెక్కించుకోవడం, ఎంతో ప్రేమను చూపించడం, ఇదంతా చేసి ప్రేమ అలాగే నర్మదలను దూరం పెట్టి ఇదంతా చేయడం ఇంకంతా కూడా జ్ఞాపకం తెచ్చుకుని ఆ వల్లిని వదిలిపెట్టను, బయటికి తోసేస్తాను, చెంప పగలగొట్టి ఇంటి నుంచి బయటకు గెంటేస్తాను అని చెప్పి ఇంకా వేదవతి కాస్త 2 అడుగులు ముందుకేసేసరికి వేదవతి అంతరాత్మ అయితే ప్రత్యక్షమవుతుంది. ఎక్కడికి వెళ్తున్నా వేదవతి అని చెప్పాను గాని ఆ వల్లిని ఇంటి నుంచి బయటకు గెంటేయడం కోసం అని చెప్పనేసరికి, అలా చేస్తే మీ ఆయన తట్టుకోగలడా? నీ పెద్ద కొడుకు తట్టుకోగలడా? నీ పెద్ద కొడుకు ఎంత సున్నితమైన వాడో నీకు తెలుసు. అయినా పెళ్లి సంబంధం చూసింది నీ భర్త. నీ భర్తే తీసుకొచ్చి నీ పెద్ద కొడుక్కి పెళ్లి చేశాడు. ఇప్పుడు అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది నేనే అంటూ జీవితాంతకాలం కుమిలిపోతూ ఉండడా? ఇలాగే నీ పెద్ద కొడుకు కూడా కుమిలిపోడా అని చెప్పనేసరికి, మరి ఇంత పెద్ద తప్పు చేసి నా కూతురి జీవితాన్ని ఈ రకంగా నాశనం చేసి ప్రతి క్షణం ఇంట్లో వాళ్ళందరికీ నరకయాతన చూపించిన వల్లిని వదిలిపెట్టేయాలా అంటూ ఇంకా తన అంతరాత్మని తనే ప్రశ్నించేసరికి, వదిలిపెట్టకూడదు, నువ్వు చేసేది నువ్వు చెయ్యి, ఆ భగవంతుడు చేసేది ఆ భగవంతుడు చేస్తాడు, ఎవరు పాపాన వాళ్ళే పోతారు, నువ్వు తొందరపడి ఏదైనా చేస్తే ఒక్కసారి హార్ట్అటాక్ వచ్చింది రామరాజుకి, మళ్ళీ హార్ట్అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది కదా అంటూ చెప్పేసేసరికి ఇంకా ఆగిపోతుంది. ఇక్కడ నర్మదా ప్రేమ వాళ్ళకు కూడా ఈ నిజం తెలిసిపోయిందన్న విషయం వేదవతికి తెలియదు కదా. వాళ్ళు కాస్త స్టార్ట్ చేస్తారు. ఏంటి వల్లి అక్క ఏం చేస్తున్నావు అనగానే, ఏముంది ప్రేమ, ఏమీ లేదు, ఏమీ చేయడం లేదు అనగానే, నువ్వు కుట్రలు చేయడానికి పన్నాగాలు పన్నుతూ ఉంటావు కదా మీ అమ్మతో గూడు పుటాని చేసి. కానీ ఒక్కటి మాత్రం నిన్ను మెచ్చుకోవాలక్క, నీ ధైర్యానికి. నువ్వు ఏం చేసినా అటు తిరిగి అది నీ మీదకే వస్తుంది అన్న విషయం నువ్వు మర్చిపోతున్నావక్క అంటూ చెప్పేసేసరికి, ఏంటి నర్మద ఏం మాట్లాడుతున్నావు, అటు తిరిగి నా మీదకి రావడం ఏంటి అనగానే, మరి నీ మీదకి రాకపోతే ఎవరి మీదకి వస్తుంది? నీ మీదకే వస్తుంది. ఎందుకంటే నువ్వే కదా ప్రేమై అమూల్య మెడలో తాళి వేసుకోమని చెప్పింది అన్న విషయం ఆ విశ్వతో కలిసి బయట పెట్టించావు అనగానే, అచ్చు బాబోయ్ నేనెక్కడ చెప్పాను, నేనెక్కడ బయట పెట్టించాను అనగానే, చూడు వల్లి అక్క, నువ్వే పెట్టించావని, ఆ విశ్వతో కలిసి దంతా చేసావని, పైగా అమూల్యను తీసుకువెళ్ళి విశ్వకు అప్పగించింది నువ్వేనన్న విషయం నువ్వే స్వయంగా మీ అమ్మతో ఫోన్ మాట్లాడిన ప్రతి ఒక్క మాట నా దగ్గర రికార్డింగ్ ఉంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు, రికార్డింగ్ ఏంటి అంటూ చెప్పేసేసరికి, రికార్డింగే ఉంది. రికార్డింగ్ ఏంటి అని అనుకుంటున్నావా? నేనెప్పుడు మాట్లాడాను అనగానే, ప్రేమ ఆ ఫోన్ ఇవ్వు అని చెప్పి ఫోన్ తీసుకుని అది రికార్డింగ్ చేసింది కదా, ఆ రికార్డింగ్ కాస్త వినిపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నేను కాదు ఆ మాట నాది కాదు అంటూ చెప్పేసేసరికి, నీదే, నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు, నీ మాటే అది, ఖచ్చితంగా నువ్వు మాట్లాడిన మాటే అంటూ క్లియర్గా చెప్పడంతో, నేనేం చేయలేదు, నాకేం తెలీదు అంటూ మాట్లాడుతూ ఉంటుంది. సరే, ఈ మాటలు తీసుకెళ్ళి ఒక్కసారి అందరి ముందు వినిపిస్తే అప్పుడు నీ మాటలంటారో కాదంటారో. అమూల్యను నిలదీసి అడిగితే అమూల్య నిజం చెప్పేస్తుంది కదా. నాకు తెలీదు అని ఏమన్నా అంటుందా అమూల్య? ఖచ్చితంగా నిజం చెప్పేస్తుంది. అప్పుడేం చేస్తావు అంటూ మాట్లాడేసరికి, వద్దు ప్రేమ, వద్దు అమూల్య, వల్లి వద్దు నర్మదా అంటూ చెప్పేసేసరికి, నీ మాట కాదన్నావు కదా, నువ్వు మాట్లాడలేదు అన్నావు కదా, మరి ఇప్పుడెలా నువ్వు నీ మాట అది ఇది అంటావు అని చెప్పాను కానీ, అది కాదు నేను కాదు అంటున్నాను అంతే అని చెప్పనేసరికి, నేను కాదు అని నువ్వు అంటున్నావు కరెక్టే, నేను అవును అంటున్నాను, ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు కాదు అన్నట్టే
కాదు అన్నట్టే కదక్క. సరే వెళ్ళు, నీది కాదు కదా, ఎలా నీదో కాదో నిరూపించాలో నాకు తెలుసులే అంటూ అక్కడి నుంచి నర్మద పంపించేస్తుంది. ఏంటక్క అలా వదిలేసావనగానే, అష్టదిగ్బంధనం చేస్తున్నాను, మనం 4 రూల్స్ పెట్టుకున్నావు కదా, 4 స్టెప్స్ పెట్టుకున్నాం, చెయ్యి. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తుందో చెప్పనా, వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్తుంది. అలా వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి టెన్షన్ పడుతూ నర్మద ఎలా అంది అని చెప్పేసరికి వాళ్ళ అమ్మ ఏం భయపడకో అంటూ చెప్తుంది. ఈవిడ గారు మళ్ళీ నార్మల్గానే ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి శ్రీరామనవమికి ఈవిడి మామయ్య కాళ్ళు పట్టుకుని మరీ క్షమాపణ అడిగి నిజాన్ని బయట పెట్టాలి, ఖచ్చితంగా తను చేసిన తప్పులన్నీ బయటికి రావాలి అంటూ మాట్లాడేసరికి, సరే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనగానే, మనం ఏజెంట్ దగ్గరికి వెళ్దాము, ఏజెంట్ ఇంటికి రావాలి, వచ్చి ఏజెంట్ వీళ్ళతో మాట్లాడాలి, అప్పుడు ఉంటుంది వల్లికి టెన్షన్ అని వెంటనే ఏజెంట్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఏజెంట్ కాస్త వస్తాడు. రావడంతో ఏం చేయమంటారు మేడం అని చెప్పాను. కానీ నేను చెప్పినట్టు చేస్తే నా భర్త నీకు 10,000 కమిషన్ ఇస్తానన్నాడు కదా, 5,000 ఇచ్చాడు, మరొక 5,000 ఇవ్వలేదు కదా, 5,000 నేను ఇస్తాను, కానీ నేను చెప్పినట్టు చేయాలి అనగానే, చెప్పండి మేడం మీరు చెప్పినట్టే చేస్తాననగానే, నువ్వు చెప్పావు కదా ఆ మలయాళ కుట్టీలు అది ఇది అని, ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది, వెళ్ళి మాట్లాడు అనగానే, ఏంటి మేడం ఇక్కడ ఉంటుందా అనగానే, అవును, తనకు పెళ్లి కాలేదని చెప్పిందా నీతోటి అనగానే, అవును మేడం పెళ్లి కాలేదని చెప్పింది అంటూ చెప్పేసరికి, తనకు పెళ్ళయింది, ఈ ఇంటి కోడలే, నువ్వు వెళ్ళి చెప్పు, చెప్తే అప్పుడు వాళ్ళే ఏం చేయాలో చేస్తారనగాని, ఏదైనా గొడవ జరుగుతుందేమో కదా మేడం అనగానే, ముందు నువ్వైతే వెళ్ళు, వాళ్ళు ఇలా వేషాలు వేసుకుని వచ్చారని చెప్పు, అప్పుడు వాళ్ళు నమ్ముతారో నమ్మరో చూద్దాము అనేసరికి, సరే మేడం అని చెప్పి లోపలికి వెళ్ళి ఇంకా పిలవడంతో వల్లి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. గబగబా బయటకు వచ్చి, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అనగానే, మీ నాన్నకు వాచ్మెన్ ఉద్యోగం ఇప్పించమని అడిగారు కదా, మీరు మలయాళ కుట్టీలు అన్నట్టుగా వేషధారణ వేసుకుని మరీ వచ్చారు కదా అంటూ చెప్పేసేసరికి, మేం కాదు అని చెప్తున్నాను కదా, చూడు నువ్వు కాదు అని చెప్పినంత మాత్రాన నేను వదిలేస్తాననుకుంటున్నావా, నా ఆఫీసులో సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆ సీసీ ఫుటేజ్ మొత్తం బయటకు తీసి ఇదంతా చేసింది నువ్వేనన్న, ఇలాగే వచ్చి నన్ను మోసం చేసి విషయాలన్నీ తెలుసుకున్నారు అన్న విషయం బయట పెట్టానే అనుకో, తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో అర్థం చేసుకో అంటూ చెప్పేసరికి, ఇప్పుడు ఏం చేయమంటావు అనగానే, నాకు అర్జెంటుగా 5 లక్షల రూపాయలు కావాలి, మీ నాన్న కోసం తీసుకున్న జాబు మీకు తీసుకున్నా మీరు తీసుకోకపోయినా ఆ డబ్బు మాత్రం నాకు కావాలి అంటూ చెప్పేసేసరికి, డబ్బు ఎక్కడి నుంచి తేవాలి, డబ్బు నేనెలా తీసుకురావాలి అంటూ చెప్పడంతో, నువ్వే తీసుకురావాలి, తీసుకురాకపోతే నేను అస్సలు ఊరుకోను, ఖచ్చితంగా డబ్బు తీసుకుని రావాల్సిందే అంటూ చెప్పేసేసరికి, ఇప్పుడు అనగానే, సరే నేను వెళ్తున్నాను, ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే నీకే ప్రాబ్లం వస్తుంది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి, అచ్చి బాబోయ్ ఏంటివి ఒకదాని తర్వాత ఒకటి నా వైపు కత్తులు ఇలా దూసుకొస్తున్నాయి, ముందేమో నర్మద దగ్గర కాల్ రికార్డింగ్ ఉంది అని చెప్పింది, ఇప్పుడేమో ఇతను వచ్చి నాకు 5 లక్షలు ఇస్తావా సత్తావా అంటూ ఇతను కూర్చున్నాడు, ఇప్పుడు నేను డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి, ఇప్పటికే లాక్కోలేక పీక్కోలేక ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాము, ఇప్పుడు మళ్ళీ 5 లక్షలంటే ఎక్కడి నుంచి వస్తాయి అని టెన్షన్ పడుతూ వెంటనే వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది. అమ్మోయ్ మళ్ళీ మరొక బాణం నా వైపు దూసుకొచ్చిందమ్మోయ్ అని చెప్పాను. కానీ ఏంటే ప్రతిసారి ఫోన్ చేసి, ఇందాకేమో నర్మద వాళ్ళు వచ్చి కాల్ రికార్డింగ్ ఉంది అని చెప్తున్నావు, మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి ఇంకేం చెప్తావు అని చెప్పాను అనేసరికి, అదే ఆ ఏజెంట్ గారు లేడు, ఆడొచ్చి నాన్న కోసం వాచ్మెన్ ఉద్యోగం చూశాడంట, ఆ వాచ్మెన్ ఉద్యోగం 5 లక్షలు ఇవ్వండి, మీరు ఉద్యోగం చేసినా చేయకపోయినా నాకు 5 లక్షలు ఇవ్వాల్సిందే, లేకపోతే మాత్రం నేను ఊరుకోను అంటూ గొడవ చేస్తున్నాడమ్మా, ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటూ టెన్షన్ పడిపోయేసరికి, చూడు వల్లి ఇదంతా ఏదో కుట్రలా ఉంది, నువ్వు దేనికి టెన్షన్ పడకు, దేనికి కంగారు పడకు, ఏదైనా మన మంచికే అనుకో, టెన్షన్ పడకుండా ఉంటే అంతా మంచే జరుగుతుంది అంటూ ఇంకా చెప్పేసేసరికి, లేదమ్మా ఇదంతా నా ముప్పు కోసమే అనిపిస్తుంది, ఏంటో నాకు చాలా భయంగా ఉంది, నువ్వు అక్కడ ఉండి బాగానే చెప్తావు
చెప్తావు కబుర్లు. నాకు మాత్రం ఇక్కడ టెన్షన్గా కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఇంకా నాకు ఏం జరుగుతుందో ఏమవుతుందో అని భయం వేసేస్తుంది అమ్మోయ్ అంటూ ఇంకా కంగారు పడిపోయేసరికి, సరే నువ్వు కంగారు పడకు, నేను వస్తాను అని చెప్పి ఇంకా వీళ్ళు కాస్త బయలుదేరతారు. బయలుదేరేసరికి, ఎక్కడికి భాగ్యం, ఎక్కడికి ఇంత హడావిడిగా తీసుకెళ్తున్నావు? ఇంకెక్కడికి? మా అమ్మాయి దగ్గరికే. ఏమైంది అనగానే, ఆ ఏజెంట్ వచ్చాడంట, ఆ నర్మద వాళ్ళు వాయిస్ రికార్డులు ఉన్నాయని చెప్పారంట. అమ్మడేమో ఓ తెగ కంగారు పడిపోతుంది. అమ్మోయ్ అమ్మోయ్ అంటూ భయపడిపోతుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నాకు చాలా టెన్షన్గా ఉంది, చాలా కంగారుగా ఉంది అంటూ చెప్పేసేసరికి, టెన్షన్గా కంగారుగా ఉంది అని ఎందుకంత కంగారు పడిపోతుంది? మనం వెళ్తే సర్ది చెప్తాం కదా, అందుకే కదా మనం వెళ్తున్నాము. అవునే భాగ్యం, ఇప్పుడు మనం వెళ్తే ఆ నర్మద రానిస్తుందా? నర్మద లోపలికి రానివ్వదు కదా. అసలే మొన్న పొమ్మని చెప్పింది. ఇప్పుడు మనకు మళ్ళీ వెళ్ళామనుకో, ఎందుకు వచ్చారు ఏంటి అని అడుగుతుంది. ఏం కాదులే, అలా చూడకముందే ఇంట్లోకి వెళ్ళిపోతే అన్నయ్య వదిన చూసేశారనుకో ఇంకా ఏ ఇబ్బంది ఉండదు అంటూ చెప్పేసేసరికి గబగబా వచ్చేస్తారు. గేట్ ఇలా తీసిద్దాము అని గేటు మీదలా చెయ్యడంతో నర్మదా ప్రేమ ఇద్దరు గేటు దగ్గర నిలబడి ఉంటారు. ఇదిగో వాళ్ళు వచ్చేసారు దోరపాలకుల్లాగా అని ఇంకా అంటూ ఉండగానే, ఎక్కడికి వస్తున్నావు పిన్ని? మొన్ననే కదా ఇంటి నుంచి వెళ్ళారు. మీ కూతుర్ని చూస్తూ ఉండడం అంత సంతోషంగా ఉందా? పోనీ మీ ఇంటికి తీసుకువెళ్ళిపోండి మీ కూతుర్ని, ఎలాంటి ఇబ్బంది ఉండదు. వీలైనంత తొందరలోనే మీ కూతురు మీ ఇంటికి వచ్చేస్తుందని నా మనసు కనిపిస్తుంది. నువ్వేమంటావు ప్రేమ అనగానే, నువ్వు చెప్పింది కరెక్ట్గానే అనిపిస్తుందక్క. కొంపలు కోల్చాలని చూస్తే ఇలానే జరుగుతుంది. ఆ విషయం వీళ్ళకి అర్థం కావట్లేదు. ప్రతి క్షణం ఏదొకటి చెయ్యాలని, కొంపలు కోర్చాలని ప్రయత్నాలు చేస్తూ తన కొంప మాత్రం మునక్కుండా బాగానే కాపాడుకుంటూ వస్తుంది. ఒకేసారి ఇవన్నీ కూడా దండెత్తితే ఆవిడ కాపురం ఏమైపోతుందో అర్థం కావట్లేదు కూతురికి అంటూ చెప్పేసేసరికి, అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు? నా కూతురు కాపురం గురించి మాట్లాడుతున్నావేంటి అంటూ చెప్పడంతో, మీ కూతురు కాపురం ఒకటే బాగుంటే సరిపోతుందా? ఎదటి వాళ్ళ ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోయినా పర్వాలేదా? ఇంటి ఆడపడుచు జీవితం నాశనం అయిపోయినా కానీ మీకు సంబంధం లేదా? మీరు మాట్లాడేది చాలా తప్పు, చాలా దారుణం. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఇలానే ఉంటుంది. ప్రతి క్షణం ఎదుటి వాళ్ళ జీవితాలు నాశనం చేయాలని, ఎదుటి వాళ్ళ జీవితాల వైపు తొంగి చూడాలని ప్రయత్నాలు చేస్తే రేపన్న రోజున అది ఎప్పటికైనా మనకే ముప్పు అవుతుంది అన్న విషయం మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీరు తెలుసుకుంటే ఇదంతా జరిగే అవకాశం ఉండదు కదా అంటూ చెప్పేసేసరికి, ఏమంటున్నావు అనగానే, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది, లేదంటే అత్తయ్యతో చెప్పించమంటారా అంటూ చెప్పేసేసరికి, మా వదిన నన్ను ఇంట్లోకి రమ్మనే అంటుంది అనగానే, అత్తయ్య అని చెప్పనగానే వేదవతి వస్తుంది. ఏంటి నర్మదా అని చెప్పనగానే, ఏంటి వీళ్ళకి ఇంకా అస్తమానం ఇదే పనా? కూతుర్ని అత్తవారింటికి పంపించారా, లేక వీళ్ళు కూడా అత్తవారింటికే వచ్చేస్తున్నారా? ఏంటి భాగ్యం గారు, అస్తమాను ఇక్కడే ఉంటారేంటి? మీకంటూ ఇల్లు లేదా? అస్తమాను మా ఇంట్లో పడి తింటారేంటి అంటూ చెప్పడంతో ఒక్కసారిగా మొగుడు పెళ్ళాలిద్దరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే వేదవతికి నిజం తెలిసిపోయిందన్న విషయం నర్మదా ప్రేమ దగ్గర అయితే చెప్తుంది. ప్రేమ దగ్గరికి వచ్చి, తప్పు చేశాను, మిమ్మల్ని తప్పు పట్టి తప్పు చేశానంటూ క్షమాపణ అడిగి ముగ్గురు ఒకటవుతారు. ఆ ఉద్దేశంతో వీళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడేసరికి, అదేంటి వదిన గారు అలా అనేసారు అనగానే, మరి ఎలా అనమంటారు, ఏమనమంటారు? మీకు ఇంకా వేరే పని పాటు ఏమీ ఉండదా ఏంటి? అస్తమాను ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉంటారు అని చెప్పనేసరికి, అది కాదు అని చెప్పనగానే, ఏది కాదు, వెళ్ళండి మీ ఇంటికి మీరు వెళ్ళండి, మా ఇంట్లో మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. అస్తమాను ఇక్కడికి రావడం వల్ల ఎవరి కాపురాలు ఎలా చెడిపోతాయో ఎవరికి తెలుసు. ప్రతి క్షణం ఇక్కడికి రావడం అంత మంచిది కాదని మీరు తెలుసుకోండి అంటూ చెప్పేసేసరికి ఇంకా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏంటిది ఇలా జరుగుతుంది? అమ్మడికి ముప్పు మీద ముప్పు, ప్రమాదం మీద ప్రమాదం వచ్చేస్తుందేమోనని అర్థమవుతుంది ఆవిడ గారండి అంటూ చెప్పడంతో, అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం లోపలికి వస్తాము అంటే రమ్మని ఆహ్వానించే ఆవిడ ఇప్పుడు రావద్దు అంటూ చెప్పడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు కూడా ఏమీ అనని వేదవతి చెల్లమ్మ ఈరోజు అంత మాట అందెందుకి? నాకెందుకో అనుమానంగా ఉంది. కూతురు కాపురం ఏమవుతుందా అని టెన్షన్గా ఉంది.
అంటూ కంగారు పడుతూ ఉంటాడు. అలాంటిదేమీ ఉండదులే అయ్యా, నువ్వేమీ టెన్షన్ పడకు. నువ్వు టెన్షన్ పడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అమ్మాయి కాపురం బాగానే ఉంటుంది, అమ్మాయి బాగానే చేసుకుంటుంది అనగానే, అమ్మాయి కాపురం బాగానే ఉంటే పర్వాలేదు, కానీ ఎదుటి వాళ్ళ కాపురాల గురించి ఆలోచించింది కదా, ఇప్పుడు తనకేం ముప్పు కలుగుతుందో అని భయంగా ఉంది. సరే పద అని చెప్పి ఇంకా వాళ్ళు ఈ వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేస్తారు. ఇంకా వీళ్ళు ఇంకా రావట్లేదేంటి అని ఫోన్ చేస్తుంది వల్లి. ఫోన్ చేసేసరికి అమ్మోయ్ ఇంకా రాలేదేంటి అని ఫోన్ చేసి అడిగేసరికి, ఎక్కడా, ఇంటి ముందే మీ అత్తగారు ఆ నర్మదా ప్రేమ ముగ్గురు కూడా వచ్చి ఇంటి బయట నుంచే, గేటు బయట నుంచే మమ్మల్ని వెళ్ళిపోమన్నారనగానే, ఏంటమ్మో ఏం మాట్లాడుతున్నావు, నిన్ను మా అత్తయ్య వెళ్ళిపోమని చెప్పడం ఏంటి అనగానే, వెళ్ళిపోమనే చెప్పారు, లేదంటే మేము ఎందుకు వెనక్కి వచ్చేస్తాము, నర్మదా ప్రేమ మమ్మల్ని అడ్డుకున్నారు, సర్లే వద్దాము అనుకుంటే అక్కడ వీళ్ళు కూడా రావద్దని చెప్పేశారు. ఏం చేయాలో అర్థం కాలేదు. మీ అత్తగారు కూడా రావద్దు, వెళ్ళండి, అస్తమానం ఇక్కడికే వస్తారేంటి, మీ కూతుర్నిచ్చారా లేక మీరే ఇంట్లో కాపురం చేయడానికి వచ్చారా అని అడుగుతుంది మీ అత్తగారు. దానికి మేము ఏం సమాధానం చెప్పాలి అర్థం కాక ఇంకా మేము అక్కడి నుంచి వచ్చేసాము అంటూ చెప్పేసేసరికి, ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడడం ఏంటి, ఏం మాట్లాడాలో అర్థం కాకే సైలెంట్గా ఊరుకున్నాను. మీ అత్తగారు ఎప్పుడూ లేనిది ఆ మాట ఎందుకందో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు కూడా మమ్మల్ని ఏమీ అనని మీ అత్తగారు లోపలికి వస్తుంటే, మీకు ఇల్లు లేదా, మీకు సంసారం లేదా, ఎప్పుడు మా ఇంట్లో పడి తింటారేంటి అని అంటుంది. ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంటూ చెప్పేసేసరికి, అవునా మా అత్తయ్య అలా ఎందుకు మాట్లాడతారు అని చెప్పి ఇంకా నా వల్లి అనేసరికి, ఇంకా నాకేదో తేడా వచ్చేస్తుందమ్మా, నాకేదో జరగబోతుందని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా అప్పటి నుంచి మొదలెడతారు. అటు అమ్మ వాళ్ళతో ఫోన్ మాట్లాడడానికి ఉండదు, ఇటు ఈవిడ బయటికి వెళ్ళడానికి ఉండదు, నోరు విప్పి ఏమీ మాట్లాడడానికి ఉండదు. అష్టదిగ్బంధనం చేసినట్టుగా ఒకదాని తర్వాత ఒకటి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అంటూ ఇంకా లాక్ చేస్తూ ఉండేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తల పట్టుకుని గదిలోంచి బయటికి రాలేక గజగజ వణికిపోతూ ఉంటుంది. ఏ క్షణాన్న విషయాలన్నీ బయటికి వచ్చేస్తాయేమో, అమూల్య బయట పెట్టేస్తుందో, లేక నర్మదా వాళ్ళ దగ్గర ఉన్న వీడియో బయటకు వచ్చేస్తుందో, లేక ఈ ఏజెంటు 5 లక్షల కోసం ఇంటికి వచ్చేస్తాడేమో అని కంగారు పడిపోతూ ఉండగానే ఏజెంట్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి, ఏంటి 5 లక్షలు రెడీనా, ఇంటికి రావాలా అంటూ ఏజెంట్ అడిగేసరికి దానికి కంగారు పడిపోతుంది. ఇంకా వల్లి వాళ్ళు, ఏంటి వల్లి అక్క బయటికి రావా ఏంటి అంటూ నర్మద వాళ్ళు అడిగేసరికి దానికి కంగారు పడిపోతుంది. ప్రతి దానికి కూడా టెన్షన్ పడిపోతూ కంగారు పడిపోతూ తెగ హైరాణ పడిపోతుంది వల్లి అయితే. ఇంకా ఇలానే ఉంటే నాకు బీపీ వచ్చి బుర్ర పగిలిపోతుందేమో, గుండె ఆగిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి, ఏ రకంగా నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి, ఈ టెన్షన్ నుంచి బయటపడాలి అని కంగారు పడిపోతూనే వల్లి ఇంకా గదిలో కూర్చుని కంగారు పడుతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే శ్రీరామనవమి రోజున అందరూ కూడా బయటికి రెడీ అయ్యి వస్తారు. చందు కూడా వస్తాడు, కానీ వల్లి మాత్రం బయటికి రాదు. ఏంట్రా పెద్దోడా, వల్లి ఏది, వల్లి బయటికి రాదా అంటూ వేదవతి అడిగేసరికి, అచ్చుబాబోయ్ అత్తయ్య గారు నేను ఇక్కడే ఉన్నానండి అంటూ వచ్చి నిలబడుతుంది. కాళ్ళు చేతులు చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఏంటి వల్లి అక్క, ఏంటి అంత కంగారు పడిపోతున్నావు, ఏం జరిగింది, ఏం జరుగుతుంది అని నర్మద అడిగేసరికి, అచ్చుబాబోయ్ ఏమీ లేదు చెల్లి, ఏమీ లేదు అంటూ మాట్లాడడంతో, ఆడియో బయటికి తీయనా నర్మద వల్లి అక్క అంటూ చెప్పేసేసరికి, ఆడియో ఏంటి వల్లి ప్రేమ అని చెప్పాను. కానీ అది వల్లి అక్క ఫోన్ మాట్లాడేటప్పుడు రికార్డ్ చేశాం మామయ్య గారు, అవి మీకు వినిపిద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. వల్లి అక్క ఏమో వద్దు అంటుంది, అదొకసారి మీరు వింటే బాగుంటుందని అని చెప్పాను. కానీ వింటే బాగుంటుందా, ఏంటది వినిపించు అనగాని అని తిరుపతి అంటాడు. అది బాబాయ్ అనగానే, ఏంటి బాబాయ్ అది ఎందుకు, అది నీకు అవసరం లేదు అనగానే, అవసరం ఉందో లేదో వింటేనే కదమ్మాయి అవసరం పడుతుందో లేదో తెలిసేది, అవసరం ఉందో లేదో తెలియాలి అంటే ముందు వినాలి కదా అంటూ కంగారు పడుతూ ఉండేసరికి
ఫోన్ ఏదమ్మా అని ఫోన్ తీసుకోవడానికి తిరుపతి వెళ్ళడంతో ఫోన్ కాస్త తీసుకుని ఆడియో ఆన్ చేసేస్తాడు. ఆడియో ఆన్ చేసేసరికి ఒక్కసారిగా వాయిస్ మొత్తం బయటకు వచ్చేస్తూ ఉండేసరికి వల్లి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇది వల్లి మాటే కదా అనగానే, అవును మామయ్య గారండి, వల్లి వాళ్ళ అమ్మ వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతుంది, పూర్తిగా వినండి మీకే అర్థమవుతుంది అంటూ చెప్పడంతో వెంటనే ఇంకా లేచి నిలబడి ఇంకా రామరాజు చాలా కోపంగా చూస్తాడు. ఏంటి వల్లి, ఏంటిదంతా? అమ్మ అమూల్య అంటూ పిలవడంతో అమూల్య ముందుకొస్తుంది. చెప్పు అమూల్య, ఇందులో వచ్చిన వాయిస్ అంతా నిజమేనా అని చెప్పాను. కానీ అది నాన్న అని చెప్పనేసరికి, నువ్వు గనక అబద్ధం చెప్తే నేను చచ్చినంత ఒట్టే అంటూ ఒట్టు వేయించుకునేసరికి, నిజమే నాన్న అంటూ మొత్తం చెప్పడంతో, వల్లి ఇప్పుడు నువ్వు నిజాలు బయట పెడతావా లేక మొత్తం విషయం అంతా బయట పెట్టించమంటావా? బాబో, ఇప్పుడు నేను ఏం చేయాలి? మావయ్య గారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి మొత్తం విషయాలు ఒప్పుకోవడం మంచిది, లేదంటే దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టు ప్రతి క్షణం ఇలా టెన్షన్ ఉండడం నా వల్ల కాదు. నాకు ఎవరూ సహాయం చేయరు. నా కాపురం నేను నిలబెట్టుకోవాలంటే కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాల్సిందే, లేదంటే మాత్రం అస్సలు ఊరుకోరు అని ఇంకా కంగారు పడిపోతూ ఇంకా కాళ్ళ మీద పడిపోతుంది. కాళ్ళ మీద పడేసరికి, ఏమైంది, ఏం తప్పు చేసావు అనగానే, తప్పులు చేశాను మామయ్య గారు, ఒకటి కాదు రెండు కాదు, చాలా తప్పులే చేశాను. ప్రతి ఒక్క విషయం కూడా నేనే తప్పులు చేశాను. ప్రేమే తన మెడలో తాళి వేసుకోమన్నదన్న విషయం నాకు ముందే తెలిసే నేను విషయాన్ని బయట పెట్టాను. విశ్వకు ఇటు అమూల్యకు ప్రేమ రాయబారం నడిపింది నేనే అంటూ చెప్పడం. అలాగే సాగర్ విషయం కూడా మీకు తెలిసి సాగర్ వాళ్ళని ఇంట్లోంచి బయటకు పంపించేస్తారని, ఆ తర్వాత ప్రేమ వాళ్ళని కూడా ఇంట్లోంచి బయటికి పంపించేస్తే పెత్తనమంతా నా మీదే ఉంటుంది అన్న దురుద్దేశంతో నేను ఇలాంటి పని చేశాను అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఎందుకంటే వల్లి ఎలాంటిదో తెలియని వాళ్ళంతా కూడా వల్లి మనస్తత్వం ఇదా, వల్లి ఇలాంటిదా అని చెప్పి అనుకుని ఇంకా కంగారు పడుతూ వల్లి గురించి ఆలోచిస్తూ ఇంకా వల్లి ఈ టైపు మనిషిని అర్థం చేసుకుని అందరూ కూడా చీకొడతారు. ఇంకా చందు అయితే వల్లి చంప పగలగొట్టి, అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నా చెల్లెలి జీవితంలో నువ్వెందుకు కలగ చేసుకోవాలి? నా చెల్లెలి ఏం చేసిందని కలగ చేసుకోవాలి? అసలు నా చెల్లెలికి నీకు ఏం సంబంధం ఉందని నా చెల్లెలి గురించి నువ్వు ఆలోచించాలి అంటూ చెప్పేసేసరికి, అది కాదు బా, నేను కావాలని అని చెప్పాను. కానీ కావాలని కాకపోతే మరి ఏ ఉద్దేశంతో చేశావు ఈ పనంతా కూడాను? చెప్పు, ఏ ఉద్దేశంతో చేశావు? నువ్వు ఏ దురుద్దేశం లేకుండా ఇదంతా చెయ్యవు కదా. ప్రతి క్షణం నా చెల్లెల గురించి ఆలోచించాల్సిన మేము నువ్వు ఇలాంటి పిచ్చి పని చేస్తే మా చెల్లెల జీవితం ఏమైపోతుందనుకున్నావు? ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా ఆలోచించాలి కదా. నా చెల్లెల గురించి, తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఏ ఉద్దేశంతో ఇదంతా చేయాల్సిన పరిస్థితి వచ్చింది? అది ముందు చెప్పు. అసలు ఏ కారణం చేత వాళ్ళిద్దరికీ ప్రేమ రాయబారం నడపాల్సిన పరిస్థితి వచ్చింది? నువ్వెందుకు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ రాయబారం నడిపావు? చెప్పు వల్లి. సైలెంట్గా ఉంటే కుదరదు, నువ్వు నిజం చెప్పాల్సిందే. నిజం చెప్పకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ చెప్పడంతో, అది కాదు బా అంటూ ఇంకా ఎంతో నచ్చ చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చెప్పు వల్లి అక్క, ఏ ఉద్దేశంతో చేశావు? ఇదంతా ఏం ఆశించి చేశావు? అసలు అమూల్యకు విశ్వకు ప్రేమ రాయబారం నడపమని నిన్నెవరడిగారు? నిన్ను ఎవరడిగితే నువ్వు ఇదంతా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది? చెప్పు వల్లి అక్క అంటూ అడగడంతో, అది కాదు మామయ్య గారు అనగానే, నువ్వు చెప్తే ఉంటావు, లేదంటే తక్షణమే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతావు. చెప్తావా చెప్పవా? అసలు విషయం ఏంటో, మొత్తం నువ్వు చేసిన తప్పులేంటో అన్నీ బయటికి రాలేదే అనుకో, రేపన్నా రోజున ఏ ఒక్కటి బయటకొచ్చినా నిన్ను తక్షణం ఇంట్లోంచి బయటకు గెంటేయడానికి క్షణకాలం పట్టదు. తర్వాత నీ ఇష్టం. నువ్వు ఏం ఆలోచించుకున్నా ఏం చేసుకున్నా తర్వాత నీ ఇష్టం. అది మాత్రం గుర్తుపెట్టుకో అంటూ ఇంకా చందు చాలా గట్టిగానే మాట్లాడతాడు. గట్టిగానే మాట్లాడేసరికి, అది కాదు బా అని చెప్పాను. కానీ ఇంకా నీకు చెప్పాను కదా తర్వాత నీ ఇష్టమని,
నువ్వు నా దగ్గర నిజాన్ని దాచి పెట్టావే అనుకో, రేపన్నా రోజున ఖచ్చితంగా నిజాలన్నీ బయటకొస్తాయి. బయటకొచ్చిన రోజు మాత్రం నీ పరిస్థితి ఏమవుతుందో, నీ పరిస్థితి ఎంతకు దిగజారిపోతుందో నీ ఇష్టం, తర్వాత ఆలోచించుకో అంటూ ఇంకా మాట్లాడడంతో వల్లి మొత్తం విషయమంతా బయట పెట్టి క్షమాపణ అడుగుతుంది. క్షమాపణ అడిగేసరికి ఇంకా వల్లినైతే మెడపట్టి బయటకు గెంటేయాలని అనుకుంటారు. మరి నిర్ణయం మార్చుకుంటారా? వల్లి ఇంట్లోనే ఉంటుందా లేక ఇంట్లోంచి బయటికి గెంటేస్తారా? మొత్తానికైతే ప్రేమ నర్మద ఇద్దరు కలిసి చేసిన ప్లాన్తో వల్లి తను చేసిన తప్పులన్నీ బయట పెడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.